తీస్తా అంటాడు ఏమైనా అంటే తెలుగులో పవన్ కళ్యాణ్. ఈ రోజు నేను ఢిల్లీ రావడానికి కారణం ఏంటంటే తిరుపతి లడ్డు వివాదం చాలా దూరానికి వెళ్ళి కోట్ల మంది భక్తులు అనేక విధాలుగా హ్యూమిలియేట్, ఇన్సల్ట్, ఇన్జస్టిస్ ఫీల్ అవుతున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయాలి, ఈ లడ్డు వివాదం అసలు నిజంగానే కల్తీ జరిగిందా అన్నది సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలి. చంద్రబాబు నాయుడు 100 రోజులు ముఖ్యమంత్రిగా 6 వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని విధాల ఫెయిల్ అయి ఖజానా ఖాళీ అయిందని చెప్పి ఈ లడ్డు వివాదాన్ని జూలై 13 నుంచి ఆయనకి తెలిసినప్పటికీ ఈ మధ్యన తీసుకొచ్చారన్నదే నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ 3లో నా వాదనలనే నేను రేజ్ చేసిన క్వశ్చన్లే కన్ఫర్మ్ చేశారు. సిట్ ఎంక్వైరీ జరగకూడదు. ఎందుకు? సిట్ అండర్ చంద్రబాబు నాయుడు. దొంగలు ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం అలా బయటకు వస్తుంది. ఆ రిటైర్డ్ ఐపీఎస్ అవ్వచ్చు. ఎంతమంది రిటైర్డ్, ఇప్పుడు రంగనాథన్ ఉన్నారు, నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో. హైడ్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ నేను రైట్ చేసిన క్వశ్చన్స్ 2 వీక్స్ బ్యాక్ హైడ్రా విషయంలో ఆనరబుల్ హైకోర్టు కూడా రైట్ చేసింది. అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి. ఈ హైడ్రా విషయంలో ఏం చేస్తే బాగుంటుంది కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే 744 మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్ గా లక్షల మంది ఉన్న తిరుపతి, లక్షల కోట్ల ఉన్న తిరుపతిని ఎందుకు ఒక కనీసం ప్రత్యేక టెరిటరీగా చేయకూడదు? సో जो क्वेश्चन मैं रेज किया था 2 वीक्स पहले ऑनरेबल आंध्र प्रदेश हाई कोर्ट में तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और यूनियन टेरिटरी बोल के डिक्लेयर करना चाहिए।